డ్రగ్స్ ఎక్కడో దొరికితే ఇక్కడే అని ప్రచారం చేశారు అప్పట్లో. ఇప్పుడు ఇక్కడే దొరికితే ఎక్కడివో అని ప్రచారం చేస్తున్నారు. కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. 47 కోట్ల విలువైన 237 కిలోల ఆల్ఫ్రాజోలం. ఇది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనాల, రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనాల, డిఆర్ఐ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. 800 కిలోల ముడి పదార్థాలు, 2860 లీటర్ల కెమికల్స్ సీజ్ చేశారు. కెమికల్ కంపెనీ పేరుతో డ్రగ్స్ తయారు చేస్తున్నది ఈ ముఠ. హైదరాబాద్ నెట్వర్క్ ద్వారా ముడి సరుకు సరఫరా, డ్రగ్స్ పంపిణీ జరుగుతుంది అన్నటువంటి విషయం తేల్చారు. అంటే హైదరాబాద్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు డ్రగ్స్. ఎలా సాధ్యమవుతోంది? ఇక్కడ ఇది ఏ ప్రభుత్వానికో లేకపోతే అధికార పక్షానికో పాత్ర ఉంటుందని నేను చెప్పను, కానీ గతంలో మాత్రం ప్రతి ఇన్సిడెంట్ని ఆ తరహా ప్రచారం చేసుకొచ్చారు. ఇప్పుడు అసలు వార్తనే జాగ్రత్తగా దాచిపడేస్తున్నారు, లేకపోతే చిన్న వార్తగా పక్కన పడేస్తున్నారు. ఇదివరకు అప్పుడు పట్టుకుంటే బ్రేకింగ్లు, ఆ వెంటనే చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్రం డ్రగ్స్ క్యాపిటల్ అయిపోయింది, డ్రగ్స్ తయారీ జరుగుతోంది అంటూ సైకో జగన్ అంటూ ట్వీట్లు చేసి అవి కోట్ చేస్తా, ట్యాగ్ చేస్తూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు వైసీపీకి అట్లాంటి చేత కావట్లేదు, లేదా చేయడం కూడా తప్పు. నన్ను అడిగితే నైతికంగా తప్పు అది, ఎందుకంటే నేరంగా చూడాలి. అప్పుడు నేరాన్ని రాజకీయంతో ముడిపెట్టారు, ఇప్పుడు నేరాన్ని నేరంగా చూస్తున్నారు.